థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎల్ రావు. ఐడల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇండియా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఘంటసాల స్వరం తెలుగు భాషకు వరం అనే నినాదంతో ఘంటసాల గారి పాటలు పద్యాలు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారి మనసుకు అందించాలనే దృక్పథంతో మన గాన కళా ప్రపూర్ణ స్వర సమ్రాట్ డాక్టర్ టి శరత్చంద్ర గురువు గారు ఆంధ్ర, తెలంగాణ అండ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివిధ కళాశాలలో ఏర్పాటు చేసి అందులో ఎంతో మంది గాయకులను ప్రోత్సహించి వాళ్ళని మంచి గాయకులుగా తీర్చిదిద్దే క్రమంలో ఈ మన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళంలో మన ఘంటసాల గారి స్మారక పీఠం కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమెరికాలోని ఐడల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు చేసి అక్కడ ఒక టీం ఏర్పాటు చేశారు. ఆ టీం యొక్క అధ్యక్షులుగా శ్రీ దాము గేదెలు గారు, ఉపాధ్యక్షులుగా ఊటుకూరు ప్రసాద్ గారు, సెక్రటరీగా మధులత గారు, జాయింట్ సెక్రటరీ ఈశ్వరి గారు, ట్రెజరర్ పూర్ణిమ గారు ఉన్నారు. అలాగే ఇండియాలో కూడా సేమ్ సంస్థ స్థాపించి ఇక్కడ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంగీతం, సాహిత్యం, సేవ. అంటే ఘంటసాల గారి పాటల్ని ప్రచారం చేస్తూనే సాహిత్యం, ఆ సంగీతం, ఆ పాటలతో సంబంధించిన సాహిత్యం, మంచి సాహిత్యాన్ని అవి తర్వాత అందులో ఉన్న సేవ అంటే అందులో ఉన్న గాయకులకు ఏమైనా మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంకా జాబ్ వీటికి సంబంధించిన అవి కూడా పనులు చేస్తూ అవి మన అంతర్జాతీయ సంస్థలో ఉన్న దాము గేదెలు గారు ఆ టీం అంతా కలిసి వ్యవహరిస్తూ చేస్తున్న ఈ తరుణంలో అయితే ఆంధ్ర, తెలంగాణ ఇంకా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న గాయకులు ప్రోత్సహించే తరుణంలో ఇక్కడ ఓరుగల్లు అంటేనే మనకి కళలకే ప్రసిద్ధి. ఓరుగల్లులో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని నిర్వహించి ఇక్కడ స్థానిక సంస్థల్లోని గాయకులను ప్రోత్సహించే తరుణంలో ప్రోగ్రాంలు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 7వ తారీఖు నుంచి ప్రోగ్రామ్స్ వివిధ సంస్థల నుంచి స్టార్ట్ చేశారు. అయితే జూన్ 7వ తారీఖున సాయిమీరా కళాక్షేత్రంలో మొట్టమొదటి ప్రోగ్రాం ప్రారంభమైంది. అది ఎంతో విజయవంతమైంది. అందులో చాలామంది గాయకులు పాల్గొని ఆ ప్రోగ్రాం విజయవంతం చేశారు. ఆ తర్వాత జూన్ 28 సెకండ్ సీజన్ స్వరవైభవం కార్యక్రమంతో GBGB ఘంటసాల గంధర్వ గానామృత వేదిక డాక్టర్ జగదీష్ బాబు గారి ఆడిటోరియంలో జరిగింది. అది కూడా చాలా ఘన విజయం సాధించింది. అందులో కూడా ఎందరో మంది గాయకులు పాల్గొని అద్భుతంగా విజయం సాధించారు ఆ ప్రోగ్రాం. ఇప్పుడు నిన్న 26/7/2026 ఆదివారం వాగ్దేవి ఆడిటోరియంలో మన స్థానిక సంస్థ అయిన ఏకశిల కరోకే క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, సెక్రటరీ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన ఇగ్గా ఆధ్వర్యంలో ఈకేసీ సమర్పణలో నిన్న గొప్ప కార్యక్రమం జరిగింది. దాంట్లో చాలామంది గాయకులు అటు ఇగ్గా నుండి ఇటు ఈకేసీ నుంచి చాలామంది గాయకులు పాల్గొని ప్రోగ్రాం చాలా విజయవంతం చేశారు. ఇది మన ఇప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా లేకపోతే దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏమైనా ఉంటుందా? 7 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల్లో ఉన్న ఎవరైనా ఉత్సాహమైన గాయకులు పాల్గొనవచ్చు. సంగీతం వచ్చినా రాకపోయినా ఎలా అప్రోచ్ అవ్వాలంటే పాటలు పాడటానికి నాకు ఇంట్రెస్ట్ ఉందని మమ్మల్ని కాంటాక్ట్ అయితే వారికి చాలా సంగీత క్లాసులు కండక్ట్ చేశారు గురువుగారు. ఇంతకుముందు కూడా అసలు ఈ వరంగల్కి 2022 వచ్చి అప్పుడే ఇక్కడ చాలామంది స్వరాలు కొంత టెస్ట్ చేసి వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి అప్పటి నుంచి వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. పాడాలని మంచి గొంతు ఉండి పాడాలన్న ప్రతి గాయకుని ప్రోత్సహించే దాంట్లో మొట్టమొదటి డాక్టర్ శరత్చంద్ర గురువు గారు ఉంటారు. మంత్లీ ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉంటారు? మంత్లీ మినిమం 1 or 2 ప్రోగ్రామ్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తాం. అంటే ఒకటే వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఒకటే ప్లేస్ ఉంటుందా లేకపోతే ప్లేసెస్ చేంజ్ అవుతుంటుంది, సంస్థ చేంజ్ అవుతుంటుంది. అది ఎవరైనా ఇప్పుడు లోకల్గా ఉన్న సంస్థలు మాకు ఈ కార్యక్రమం చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది అని మా దగ్గరకు వస్తే ఆ సంస్థ తరపు నుంచి మన అంతర్జాతీయ సంస్థ అయిన ఇగ్గా USA దాము గారు, ఫౌండర్ శరత్చంద్ర గారు నిర్ణయించుకొని మాకు చెప్తే ఇక్కడ ఉండి మేము ఆ సంస్థతోటి సమర్పణలో ప్రోగ్రామ్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్నటువంటి గాయకులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏ రకంగా ఈ సమాచారాన్ని సేకరించాలి? సమాజ సేవ ఇదంటే వెబ్సైట్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లలో మా సమాచారం ఉంది. ఫోన్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సంస్థలో లోకల్ ఇగ్గా ఇండియా సంస్థలు దాదాపు అందరూ ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్స్ లోకల్ సంస్థల దగ్గర ఉన్నాయి కాబట్టి అలా అప్రోచ్ అయిన ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి గాయకుల్ని ఎంకరేజ్ చేసే తరుణంలోనే ఇవన్నీ జరుగుతున్నవి. ఇప్పుడు 3 సీజన్స్ అయినవి. నిన్న సీజన్ 3 స్వరవైభవం చాలా అద్భుతంగా జరిగింది.
ఓకే సార్, ఫ్యూ వర్డ్స్ మీరే మాట్లాడతారు. ముందుగా ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా అధ్యక్షులు ఇండియా అధ్యక్షులు ఎంఎల్ రావు గారు చెప్పినటువంటి విధంగా ఈ కార్యక్రమాలు సమాజంలో ఈ యొక్క సంస్కృతిని, మన తెలుగు గొప్పతనాన్ని, ఘంటసాల గారి గాన మాధుర్యాన్ని అభివృద్ధి చేసే విధంగా, అందరికీ తెలిసే విధంగా, అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ కళలను పరిరక్షిస్తూ ఈ యొక్క సాహిత్యం, సంగీతం, సేవ అనేటువంటి 3 భావాలను ఏకీకృతం చేసి ఇప్పుడు మా సంస్థ యొక్క ఐడల్ గంధర్వ ఘంటసాల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ మా వ్యవస్థాపకులు స్వర సామ్రాట్ శరత్చంద్ర గారు ఈరోజు కూడా వారి యజ్ఞంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తూ వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో పర్యటిస్తూ వారు ఇలాంటి సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త దాము గేదెల వారి సమక్షంలో వారు ఇగ్గా టీం అమెరికా అధ్యక్షులు, వారి యొక్క సేవా దృక్పథంలో, వారి యొక్క సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఘన విజయంగా సాగుతోంది. అలాగే మాలాంటి యొక్క కార్యకర్తలకు, అందులో ఉన్నటువంటి సభ్యులకు ఎంతో అండగా నిలుస్తూ రీసెంట్లీ మా కార్యదర్శి గారు కాలం చెందిన కారణంగా అందులో మేము సభలను కూడా ఏర్పరచుకున్నాం, సంతాప సభలను. వారెంతో ప్రోత్సాహకంగా సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. నేనున్నాను మీ వెనకాల, మీరు ధైర్యపడవద్దు, మనం చేసేది సమాజానికి మేలు జరగాలనే దృక్పథంతో మన తెలుగు జాతిని, మన తెలుగు సంస్కృతిని కాపాడుకునేటువంటి ఈ యజ్ఞంలో అందరూ ధైర్యంగా ముందుకు సాగండి, మేము మీ వెనక ఉన్నాము అని మాకు ధైర్యం చెప్పడం ఎంతో ఆనందదాయకం, ఎంతో ప్రోత్సాహకంగా అనిపించింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. నిన్నటి కార్యక్రమం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎంతో ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి విజయాలు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని ఆశిస్తూ, ఇలాంటి ఇంకా ముందు తరాలకు, వచ్చే తరాలకు ఈ మన సాంప్రదాయం కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నా ప్రసంగాన్ని ముగిస్తుంది. నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమార్ ప్రగళ్ళపాటి. వరంగల్లో ఏకశిల కరోకే క్లబ్ అనేటువంటి సాంస్కృతిక కళా సంస్థను మేము స్థాపించడం జరిగింది గత 4 సంవత్సరాల నుంచి. కూడా దీనికి సంబంధించిన వివిధ రకాల పాటల కార్యక్రమాలు, కవిత్వాల కార్యక్రమాలు, పలు వెనుకబడిన కళాకారులకు ఆర్థిక సహాయ కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ క్రమంలో మేము వివిధ సంస్థలతో కలిపి అనేక కార్యక్రమాలని రూపొందించడం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో ఈ సంవత్సరం మాకు ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి ఐడల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థ, చాలా పేరెన్నికగన్న సంస్థ. అది దేశ విదేశాల్లో కూడా కళా సంస్థలకు ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తూ దాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి, ఘంటసాల గారి పాటలను, తెలుగు సంస్కృతిని ముందుకు నడిపిస్తున్నటువంటి డాక్టర్ శరత్చంద్ర గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఒక అంతర్జాతీయ సంస్థ మమ్మల్ని గుర్తించి కలిసి ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది, వరంగల్లోని మాకు ఒక అవకాశం ఇవ్వడం, ఒక విధంగా మా సంస్థకు మరింత ఘనమైన గుర్తింపుగా భావిస్తూ వారి మాటను మన్నించి మేము వెంటనే నిన్నటి 15 రోజుల క్రితం నిర్ణయించిన నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి నిన్న స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో చాలా విజయవంతంగా మేము ఒక 9 గంటల పాటు నాన్ స్టాప్ సంగీత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మన వరంగల్ కళాకారులు కనీసం 50 నుంచి 60 మంది ఘంటసాల గారివి, బాలు గారివి అద్భుతమైన పాటలు ప్రదర్శన చేశారు. సభకు వచ్చిన ప్రముఖులంతా కూడా ముగ్ధులైపోయి ఇంతటి కళా సంస్థలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మా సంస్థను, మాకు సహకరిస్తున్నటువంటి ఐడల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ కూడా మనసారా అభినందించడం జరిగింది. ఇందుకు గాను మేము మరోసారి వారి సంస్థకు మా తరపున, మన వరంగల్ ప్రేక్షకుల తరపున, కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణిశ్రీ, అడ్వకేట్ని.
అలాగే ఈగ్గా సంస్థకి లీగల్ అడ్వైజర్గా ఉన్నానండి. మా గురువుగారు డాక్టర్ స్వర సామ్రాట్ డాక్టర్ శరత్ చంద్ర గారు ఇక్కడికి వరంగల్లో ఉన్న యువ గాయకులను కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి మమ్మల్ని ఈ వరంగల్ కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారండి. నేటి యువతకు మొత్తం ఈ డీజేకి అలవాటు పడటం వల్ల ఈ ఘంటసాల అమరజీవి ఘంటసాల గారి పాటలు అంతరించిపోకుండా ఉండడం, నెక్స్ట్ వచ్చే తరానికి కూడా అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క గొప్పనైన గ్రూప్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి వరంగల్ను ఎంచుకోవడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. ఈ విషయంలో శరత్చంద్ర గారికి మేము సదా కృతజ్ఞులమండి. చాలా రుణపడి ఉన్నాము సార్కి మేము. అలాగే సార్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఇక్కడ నిజంగా శరత్చంద్ర గారు వచ్చిన తర్వాత వరంగల్లో ఇంత ఆదరణ, పాటలకు ఆదరణ పెరిగింది. చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతమంది వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు 8 years వరకు కూడా ఈ మా యొక్క సంస్థలో భాగస్వాములు అవుతున్నందుకు మేము అసలు ఎలా అభినందించాలో కూడా మా డాక్టర్ శరత్చంద్ర గారిని మాకు తెలియటం లేదు. అలాగే ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా ఒక ఈగ్గా సంస్థను తెచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడున్న కళాకారులను గాయకులను కాక సాహిత్యపరంగా కూడా ఎంతో ఆయన ప్రోత్సహిస్తున్నారు. దీనికి మేము ఈ విషయంలో డాక్టర్ శరత్చంద్ర గారికి, అలాగే అమెరికాలో వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తారు, రాము గేదెల గారికి, మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా. అలాగే ఈ యొక్క ఈగ్గా సంస్థకు మా ఎంఎల్ రావు గారు అధ్యక్షుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని సంస్థల ద్వారా ఒకే తాటి మీదకి తేవాలి, గాయకులందరినీ కళాకారులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నారండి. దానికి అన్ని సంస్థల తరఫున ముఖ్యంగా శరత్చంద్ర గారికి, మా చిన్న బాస్ లక్ష్మణరావు గారికి మేము ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటామండి. నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా అందులో భాగస్వామి ఏకేసి వాళ్ళు మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో అనేక మంది గాయకులు వాళ్ళ ప్రతిభను చూస్తే ఒక్కొక్కళ్ళు ఎంత బాగా పాడగలరా వరంగల్లో వాళ్ళు అన్న ఆశ్చర్యం చాలామందికి చాలా అప్రిషియేట్ చేశారండి. దానికి గాను వాళ్ళ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారికి మరియు సెక్రటరీ రాజ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.